కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజుటి ఎపిసోడ్ అంటే డిసెంబర్ 2వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే పారిజాతం అయితే బట్టలు సర్దుతా ఉండిద్ది. ఇంకప్పుడే జ్యోత్స్న కూడా వచ్చిద్ది. జ్యోత్స్న వచ్చి ఏంటి పారు అప్పుడే ఏంటి బట్టలు సర్దుతున్నావు? ఎవరి కోసం ఎక్కడికైనా వెళ్తున్నావా? అనేది అడిగిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది. నా కోసం కాదు ఇది నీ కోసమే. ఎక్కడో కెనడాలో నీ ఫ్రెండ్ ఉందన్నావు కదా! ఆ ఫ్రెండ్ దగ్గరికి పారిపో. ఎలాగైనా మంచిది నీకు. పారిపోకపోతే ఎవరో ఒకరి చేతిలో పోతావు. నీలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు నేను. ఊబిలో దిగితే ఎవరన్నా కాపాడండి అని అడుగుతారు. కానీ నువ్వు ఊబిలో దిగి ఎలా ఉండిద్దో చూడాలనుకుంటున్నావు. నీకు అవసరమా? నేను చెప్పాను కదా! దీప జోలి ఎళ్ళొద్దు. ఆ కార్తీక్ గాడు మామూలోడు కాదు. దాని జోలి ఎళ్ళబాకి. అనవసరంగా ఇరుకాటంలో పడబాకి అని చెప్పానా? దానికి మళ్ళా నువ్వు కాలడి పెట్టడం అవసరమాడ? నువ్వు ఎవరో చూడలేదనుకున్నావు. కానీ ఆ కార్తీక్ గాడు చూసేసాడు. అందుకే దెబ్బ పడకుండానే నీకు మాటలతోనే చెమట పట్టేటట్టు చేశాడు. దాన్ని బట్టి అర్థం చేసుకో. వాడు ఎంత పవర్‌ఫుల్లో ఇంకా వాడి జోలి ఎళ్ళబాకు అనైతే పారిజాతం చెప్పినప్పుడు జ్యోత్స్న మాత్రం నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు గానీ ఆఖరికి నువ్వు కూడా పక్కకెళ్ళిపోయినా పర్లా నేను ఉంటా. నేనొక్కడినే దాన్ని చూసుకోగలను అనైతే జ్యోత్స్న అయితే అప్పుడు పారిజాతం చెప్పింది. నువ్వు చూసుకుంటావే ఏం చూసుకుంటావు? నువ్వు నాశనం అయిపోతావు. నేను గనక పక్కన లేనంటే అందరూ నిన్ను నాశనం చేస్తారు. ఇప్పుడు ఎవరు కూడా నీ పక్కన లేరు నేను తప్ప అనైతే పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే జ్యోత్స్న మాత్రం అవును అది తెలిసిందే కదా! మరి నువ్వెందుకు నన్ను పక్కకు పంపించేయాలని చూస్తున్నావు? మరి నన్నేం చేయమంటావే? ఆ దీపకు దూరంగా ఉండు అన్నాను. నువ్వు వినట్లేదు. నేనేం చేయగలను? అనేది పారిజాతం అయితే అప్పుడు జ్యోత్స్న మాత్రం నేను దూరంగా ఉండను గ్రాని. కుదిరే పనే కాదు అసలు. దూరంగా ఉండే సమస్య లేదు. ఆ దీపని సర్వనాశనం చేస్తాను. ఆ కడుపులో ఉన్న బిడ్డని కూడా పోగొడతాను. అసలు ఆ దీపని ప్రశాంతంగా ఉండే పరిస్థితే లేదు. అసలు దీపకి ప్రశాంతత అంటేనే దూరం చేసేస్తుంది గ్రాని. ఇది నా మాట. ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎదిరిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు ఇల్లే నా గుప్పిట్లోకి వచ్చిద్ది. ప్రతి ఒక్కరు నా కాళ్ళ కిందకొస్తారు. ఆ దీప కూడా నా కాళ్ళ కింద ఖచ్చితంగా వచ్చిద్ది. అని తనగానే పారిజాతం అయితే దీన్ని జ్యోత్స్నని చూసి బాధపడాలో, కోపడాలో ఇంకేం అర్థం కాక గమ్మునైతే ఉండిద్ది. ఇంకా జ్యోత్స్న మాత్రం కోపంగా అయితే ఉండిద్ది. బాగా చాలా అంటే చాలా కోపంగా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకైతే దీప అయితే అంటే బట్టలు మడతేస్తా ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ కూడా వస్తాడు. దీపని కోపాన్ని మొత్తం తగ్గిద్దామని. కార్తీక్ అయితే బతిమలాడుకుంటా ఉంటాడు. దీప నన్నేం చేయమంటావు చెప్పు అని బతిమలాడుకుంటా ఉంటాడు. అప్పుడైతే దీప అయితే సరే ఈ చీర మడతీ అనేది ఇచ్చింది. చీర నాకేం చేతవు మడతేయడానికి మరి అడిగావు కదా! ఏం చేయమంటావు అని అవసరమా తెలియకుండా అడగడం. మరి నాకేం తెలుసు చెప్పు ఆ చీర మడతేయడం నాకేం తెలుసు చెప్పు అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప మాత్రం అలాంటప్పుడు ఎందుకు అడిగావు? నీకు అన్నీ సాధ్యము అన్నీ తెలుసు బావ నీకు అన్ని ప్రతి ఒక్కటి తెలుసు అని అయితే దీప అయితే అనిద్ది. అప్పుడైతే కార్తీక్ అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి తీసుకొచ్చావు అసలు? అన్నీ తెలిసింది. నేను బతిమలాడుకోవడానికి కోపం కంట్రోల్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. నువ్వేమో అట్లా అంటున్నావేంది? అనగానే దీప మాత్రం నీకే తెలుసు బావ దాని అర్థం కూడా అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు నిజమేలే నేను ఇరకాటంలో పడ్డాను ఇందాక. ఇరకాటంలో పడ్డాను. ఒక మగాడికి నీకొకటి తెలుసా? ఒక మగాడికి ఎప్పుడు ఏ విషయం అంటే ఒక్కసారిగా స్తంభంలాగా నిలబడిపోతాడు తెలుసా? ఒక పక్క తల్లి, ఇంకొక పక్క భార్య ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం గాక ఇంకా ఆ సమయంలో ఎవరో ఒకరిని ఇంకా తగ్గించాలని అని మాట్లాడుతా ఉంటాడు. కానీ అంతేగాని తక్కువ చేయాలని కాదు దీప. అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప మాత్రం "నువ్వు చాలా తెలివి కల్లోడివి బావ. నేనే తెలివి తక్కువదాన్ని. నువ్వు చాలా తెలివి కల్లోడివి. అందుకనే నన్ను కంట్రోల్ చేశావు అన్నమాట ఇందాక. లేకపోతే చాలా పెద్ద గొడవ అయిందని. నిజంగా తెలివి కల్లోడివి బావ నువ్వైతే" అనైతే దీప అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే సరే గాని మనం ఒక 2 రోజులు ఎక్కడికైనా వెకేషన్‌కి వెళ్దామా? అంటే ఎక్కువ అంటే వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అది కాక మాస్టర్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది నాకెందుకో. ఆడికి రావడం కరెక్ట్ కాదనిపిస్తుంది దీప. ఎందుకంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా! అనైతే కార్తీక్ అయితే అంటాడు. సరే దీప మాత్రం ఎక్కడికెళ్తాం బావ? మనం ఉన్న ప్రపంచం మనకు నచ్చకపోతే కదా వేరే దగ్గరికెళ్తాం. కానీ ఇక్కడ అంతా నాకు బాగా నచ్చింది. కానీ మామయ్య గారు చెప్పింది కూడా నిజమే. కానీ జాగ్రత్తగా ఉందాం. కానీ మనం నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం గదా! ఏం చేయగలం? నేను మన నీ అమ్మకు కూడా నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అత్తయ్యకి ఏం చెప్పగలం? అందుకే నేను ఇందాక అత్తయ్యతో అలా మాట్లాడాను. ఇంకొకటేందంటే నువ్వు అడుగుతున్నావు కదా! వెకేషన్‌కి యాడికన్నా వెళ్దామని. ఆ వెకేషన్‌కి యాడికెళ్తాం బావ? నిజం చెప్పాలంటే పొద్దున్నే లెగిస్తే ఎంతో విరిగిపోయే నీ మొహాన్ని చూడటం. ఎంతో హడావిడిగా తిరిగే స్కూల్‌కి ఎప్పుడెళ్ళాలి అని హడావిడిగా తిరిగే శౌర్యం చూడటం. కోప్పడిన తల్లిగా చూసుకునే అత్తయ్య గారు. ఇంకా ఇక్కడి నుంచెళ్తే నా పుట్టిల్లు. నాకు పుట్టింట్లో ఉన్న అమ్మకి, నాన్నకి, తాతకి అందరికీ అందరికీ సాయం చేయడం, వండి పెట్టడం. ఇంతకంటే అందమైన జీవితం ఇంకేముంటది బావ నువ్వే చెప్పు అనైతే దీప అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ మాత్రం నువ్వు చాలా మంచిదానివి. నువ్వు చాలా మంచిదానివి దీప. నేనే నీకంటే అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి. అనగానే దీప మాత్రం నవ్వుకుంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అయితే సరే గాని ఈ శౌర్యని అంతలా ఎందుకు తిట్టడం చెప్పండి మీరు? శౌర్య ఏం చేసింది? తెలియకే కదా మధ్యలోకొచ్చింది. సరే శౌర్యని ఎందుకు అంటాం? అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప మాత్రం దానికలా జరగాలిలే బావ. నీకు తెలీదు. పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అవసరమా మధ్యలోకి రావడం? అసలు అవసరమా చెప్పు? అనేది దీప అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అయితే సరేలే తెలియకొచ్చిందిలే. అయినా గాని 2 సున్నుండలు ఇస్తే ఏమైంది చెప్పండి మీరైనా గాని. సరే గాని రేపు ఎళ్ళేటప్పుడు ఒక 4 సున్నుండలు సౌరి బాక్స్‌లో పెట్టు సరేనా? అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పటికి దీప మాత్రం సరేలే బావ అయితే అనిద్ది. కార్తీక్ మాత్రం ఇంకా సరేలే గాని శౌర్య అని తీసుకొచ్చి మన దగ్గర పడుకోబెట్టుకుందాం అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప మాత్రం వద్దులే అవసరం లేదులే. అది అత్తయ్య దగ్గరే పడుకునిద్దిలే. ఇక్కడేం అవసరం లేదులే అనైతే దీప అయితే అనిద్ది. కార్తీక్ మాత్రం నువ్వు చూస్తుండు మళ్ళా ఎమ్మటే శౌర్య వచ్చేసిద్ది. ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసిద్ది. నీకు తెలీదు కానీ వచ్చేసిద్ది. శౌర్య మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వచ్చిద్ది నీకు చూస్తుండు అనేది కార్తీక్ అయితే అంటాడు.
ఇంకప్పుడైతే దీపైతే సరేలే బావ వస్తే రానిలే అనేదనేది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా శౌర్య అయితే హోంవర్క్ చేస్తా ఉండిద్ది. శౌర్య అన్న మాటలకి కాంచన బతిమలాడుకోవడానికి అయితే శౌర్య దగ్గరికి వచ్చి అట్టనే చూస్తా ఉండిద్ది దిగులుగా. ఇంకా శౌర్య మాత్రం అట్టనే కోపంగా అయితే కాంచన చూస్తా ఉండిద్ది. "ఏమైంది చెప్పు అటు చూస్తున్నావు" అనగానే "సారీ తెలియక మాట్లాడాను ఏమనుకో బాగే. అట్లాంటోళ్ళు మాట్లాడుకున్నప్పుడు నువ్వు మధ్యలోకి రావడం అవసరమా చెప్పు? అలా రావడం తప్పు కదా" అని అయితే కాంచన అయితే అనేటప్పుడు శౌర్య అయితే "నాకు తెలుసా మీరేదో మాట్లాడుకుంటున్నారని. నాకు తెలియకే కదా వచ్చాను. తెలియనప్పుడు చిన్నగా చెప్పాలి కదా అందరూ అరుస్తున్నావు ఎందుకు" అని అయితే శౌర్య అయితే అనేటప్పుడు కాంచన అయితే "సరేలే తెలియక అన్నాను కదా క్షమించేయొచ్చు కదా. క్షమించాలి కదా నాన్నమ్మనే కదా అనింది. ఏం కాదులే క్షమించు" అనగానే "నేనెందుకు క్షమించాలి" అనగానే అప్పుడు కాంచన అయితే "సరేలే ఒక సున్నుండ అయితే ఇస్తాను" అని అయితే అనేది. "నాకేం అవసరం లేదు నీ సున్నుండ ఏమి. నేను ఒక సున్నుండ అడిగితే ఈయనంటావా? అది మీ అమ్మ కోసం తెచ్చిందే కావేరి కావేరి పిన్ని కావేరి నానమ్మ మీ అమ్మ కోసం ఎంతో కష్టపడి చేసి తీసుకొచ్చింది. మరి నువ్వు కావాలి కావాలంటే ఎలాగ చెప్పు" అనైతే ఇంకా కాంచన అయితే అనేది. అప్పుడు శౌర్య అయితే "నాకేం అవసరం లేదులే సున్నుండ" అని అయితే శౌర్య అయితే అనేది. "సరేలే ఇప్పుడు ఇస్తానంటున్నా కదా ఒకటి ఇస్తాలే" గమ్మునైతే ఉండింది. ఇంక శౌర్య అయితే "ఇంకో 2 ఇస్తాలే అందుకంటే మీ అమ్మకు కావాలి కదా" అని అయితే కాంచన అయితే అనేది. అప్పుడు శౌర్య అయితే "నాకేం అవసరం లేదులే నువ్వే ఉంచుకో. నాకేం అవసరం లేదులే నేను అక్కడికి వెళ్తున్నాను పడుకోవడానికి" అని అయితే అంటే దీప దగ్గర పడుకోవడానికి వెళ్తానని అయితే శౌర్య అయితే చెప్పింది. అప్పుడు కాంచన అయితే ఏం చెప్పాలో తెలియక ఆపడానికి అయితే ప్రయత్నిస్తా ఉండిద్ది. అంటే ఆపడానికి ప్రయత్నించే క్రమంలో శౌర్యకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక ఉదాహరణ అయితే వాడిది. ఏంటంటే ఇప్పుడు దీపం దీపం మీ అమ్మ ఉంది కదా! మీ అమ్మ ఏడ పడుకోవాలి? మీ నాన్న దగ్గర పడుకోవాలి. అయితే నేను పడుకోకూడదా? అని అయితే శౌర్య అయితే అనేది. "నువ్వు పడుకోకూడదు కాదే ఇప్పుడు మీ నాన్నే పడుకోవాలి. నువ్వు పడుకోకూడదు" అని అయితే కాంచన అయితే అనేది. అప్పుడైతే శౌర్య అయితే "సరే మా అమ్మ నాన్న దగ్గర పడుకున్నప్పుడు నువ్వు కూడా తాతయ్య దగ్గరెళ్ళు. తాతయ్య దగ్గరికెళ్ళొచ్చు కదా! సరే తాతయ్య దగ్గరికెళ్ళు. తాతయ్య దగ్గరికెళ్ళు" అనేది గట్టిగా అయితే శౌర్య అయితే. అప్పుడైతే కాంచన అయితే "నీకు తెలీదే గమ్మునుండు. నీకు తెలియని వాటిలో జోక్యం చేసుకోవద్దు. నీకు తెలీదని చెప్పాను కదా!" అని అయితే కాంచన అయితే అనగానే శౌర్య అయితే "నువ్వు మళ్ళా అరుస్తున్నావు. ఇదిగో నువ్వు మళ్ళా అరుస్తున్నావు బాగోదు చెప్తున్నా" అని అయితే శౌర్య అయితే అనిద్ది. కాంచన అయితే "సరేలే అరవనులే నువ్వు అలా అనకూడదు సరేనా" అయితే అనగానే "నేనేం అడగకూడదు. సున్నుండ అడగకూడదు. తాతయ్యని అడగకూడదు. ఏం అడగకూడదు. సరే నేను అమ్మ దగ్గరికెళ్తున్నానని" శౌర్య తెలిపిద్ది. ఇంకప్పుడైతే కాంచన అయితే ఆపడానికి ట్రై చేసిద్ది. కానీ ఆగకుండా వెళ్ళిపోయిద్ది. ఇంకప్పుడైతే కాంచన అనుకుంటా ఉండిద్ది. దీనికి అర్థమయ్యేటట్టు నేను ఎట్ట చెప్పగలను? అర్థమయ్యేటట్టు ఏం చెప్పలేకపోతుంది అనేది మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంకప్పుడే కాంచన ఆలోచిస్తా ఉండిద్ది. ఇంకప్పుడే పారిజాతం అయితే ఫోన్ చేసిద్ది. పారిజాతం ఫోన్ చేసి "ఇంకా పడుకోలేదా కాంచన" అనగానే "లేదు పిన్ని లేదు పిన్ని ఒకవేళ పడుకుంటే నీ ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేస్తా అనుకున్నావు" అని అయితే కాంచన అయితే అనిద్ది. అప్పుడు పారిజాతం అయితే "నీకు బాగా వెటకారం అయిపోయింది నీ కొడుక్కి నీకు. ఎలాగైనా నాకు పుట్టినోడు కదా పిన్ని ఆ మాత్రం ఉండిద్దిలే" అనగానే కాంచన అయితే లోపల కోప్పడతాగాని బయటికి నవ్వుతా ఉండిద్ది. ఏదో ప్లాన్ వేసుకొని ఆ పారిజాతం అయితే కాంచనకైతే ఫోన్ చేసింది. అప్పుడు పారిజాతం అడిగిద్ది "ఏం చేస్తున్నావు? నీ బండి మీ సంతోషానికి అంటే అడ్డుగోలు లేనట్టుంది నీ సంతోషానికి అసలు" అనైతే ఇంక పారిజాతం అయితే అనిద్ది. "మరి ఈ సమయంలో మాటల్లో చెప్పలేనులే పిన్ని అంత సంతోషాన్ని. అడ్డులు కూడా ఉండవులే నీకు తెలీదులే పిన్ని" అనిద్ది. "నాకు తెలియకుండా ఎలా ఉండేదిలే అమ్మ మనంతా అదే కదా ఆ విషయం దాటుకునే కదా వచ్చింది" అనైతే పారిజాతం అయితే అనిద్ది. ఇంకప్పుడైతే పారిజాతం ఒక మాట అని అడిగిద్ది. "నీకు ఎవరు పుట్టాలనుకుంటున్నావు? మనవడు పుట్టాలనుకుంటున్నావా? మనవరాలు పుట్టాలనుకుంటున్నావా?" అనైతే పారిజాతం అయితే అడిగిద్ది. అప్పుడు కాంచన చెప్పిద్ది. "మనవరాలు ఉంది కదా! మనవడు పుట్టాలనే కోరుకుంటున్నాను పిన్ని" అనేది అడిగి చెప్పిద్ది. అప్పుడైతే పారిజాతం అయితే "మనవరాలా? శౌర్య నీ మనవరాలు ఎందుకని నీ కొడుకు పుట్టిందా? నీ కొడుకు పుట్టే మొదటి సంతానం ఇప్పుడే పుడుతుంది శౌర్య ఇంకా నీకు మనవరాలు కాదు. సొంత మనవరాలు కాదు" అనగానే "పిన్ని ఇది చెప్పడానికి ఈ టైంలో ఫోన్ చేసావు నాకు నువ్వు? ఈ ఫోన్ పెట్టేస్తే బాగుండిద్ది" అనగానే "నేను చెప్పేది విను కాంచన ఎందుకంత తొందరపడుతున్నావు? నేను చెప్పేది విను. ఎందుకు అంత తొందర ఎందుకు? వద్దులే నేను చెప్పేది విను" అనగానే "సరే చెప్పు అయితే" దానిది. అప్పుడు పారిజాతం అయితే "ఇప్పుడు నేనున్నాను. నేనే ఉదాహరణ తీసుకో నేనున్నాను కదా! నువ్వు నన్ను పిన్ని అంటున్నావా? నువ్వు నన్ను అమ్మ అంటున్నావా? పిన్ని అనే కదా అంటున్నావు. మరి పెళ్లి చేసుకున్నాక నేను నీకు అంటే మీ నాన్న పెళ్లి చేసుకున్నాక నేను నీకు అమ్మ కాలేకపోయినప్పుడు వేరే వాళ్ళకి ఎవరికో పుట్టిన అంటే శౌర్య నీకెలా మనవరాలైద్ది? నీ కొడుక్కెలా బిడ్డయిద్ది చెప్పు? దాన్ని కూడా ఆలోచించుకోవాలి కదా! ఇంకొక ఉదాహరణ తీసుకో అనగానే ఇంక కాంచన అయితే మామూలుగా అయితే ఆపమని చెప్పాలి. కానీ ఇంటా ఉండేది. ఎందుకంటే పారిజాతం పుట్టలో అయితే కాంచన అయితే పడిపోయింది. అప్పుడైతే కాంచన పారిజాతం ఇంకో మాట చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు కావేరి కూతురైన స్వప్నాన్ని తీసుకో. నీ కొడుకైన కార్తీక్‌ని తీసుకో. ఇద్దరిని ఒకేలాగా చూస్తుంటావు. కానీ నువ్వు 9 నెలలు మోసి నీ కొడుకే నీకు ఎక్కువ గాని అప్పటికప్పుడు వచ్చేసి అంటే వేరే నీ సవతికి పుట్టిన స్వప్న నీకు ఎక్కువ కాదు కదా! అర్థమైందా? అనగానే కాంచన మాత్రం గమ్మునైతే ఉండిద్ది. ఏం మాట్లాడకుండా అయితే ఇంకప్పుడైతే పారిజాతం ఆలోచించుకొనుండు నన్నైతే చెప్పి ఇంకా ఫోన్ అయితే పారిజాతం అయితే కట్ చేసిద్ది. కట్ చేసి గాని ఇంకైతే కాంచన అయితే ఆలోచనలో అయితే పడిపోయిద్ది. అప్పుడైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. నా మనవరాలు దీప కడుపులో ఉన్న బిడ్డని కాగొట్టాలని చూస్తుంది. కానీ నేను ఈ బయట ఉన్న ఏ బిడ్డని కాగొట్టాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా మనవరాలికి ఏదో ఒక రకంగా సాయం చేస్తానని అయితే నేనైతే అనుకుంటున్నాను. అనైతే ఇంకప్పుడైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. నా మనవరాలికి ఎలాగైనా నేను సహాయం చేయగలను అనైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే కట్ చేస్తే దీప, శౌర్య, కార్తీక్ అయితే నిద్రపోతా ఉంటారు. నిద్రపోతా ఉండగా అంటే శౌర్య కాలైతే దీప కడుపులో అయితే తగిలిద్ది. కడుపు తగలగానే దీప అయితే అల్లాడిపోతా ఉండిద్ది. అమ్మ 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 అని అల్లాడిపోతా ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే ఎళ్లి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తా కానీ ఏమైంది దీప అనగానే శౌర్య కాలు కడుపులో తగిలినట్టుంది బావ అనగానే శౌర్య కాలు తగిలిందా? మరి ఇప్పుడు ఏం చేయమంటే ఏం అర్థం కాక కార్తీక్ అయితే అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఇంకప్పుడే శౌర్య లేసిద్ది. శౌర్య లేస్తే ఏమైంది నాన్న అనగానే "ఏం లేదు నువ్వు పడుకో" అని శౌర్యని అయితే పడుకోబెడతారు. ఇంకప్పుడైతే కాంచన కూడా వెలుగుతా ఉంటది కదా! కాంచన అయితే వస్తది. కాంచన వచ్చి డోర్ తీరా కార్తీక్" అనగానే డోర్ తీస్తాడు ఎళ్లి. డోర్ తీయగానే ఇంకప్పుడైతే అప్పుడు పారిజాతం అదే కాంచన అయితే అడిగిద్ది "ఏమైంది దీప ఏమైంది?" అనగానే దీప అయితే చేత్తో నోరు గట్టిగా మూసేసుకొని "ఏం కాలేదు అత్తయ్య ఏం కాలేదు అత్తయ్య" అనగానే అంటా ఉండిద్ది.
కార్తీక్ ఏం కాలేదేంద్రా హాస్పిటల్ తీసుకెళ్ళి కడుపులో నొప్పి అంటే ఏం కాలేదండిద్దేంద్రా అనగానే దీప అయితే ఏం కాలేదంటే కడుపులో నొప్పి తగ్గిపోయింది ఏం కాలేదు అనగానే నేను అప్పుడు కాంచన చెప్పేది సరేలే అయితే కడుపులో నొప్పి కాదు ఏం కాదంటున్నావు కదా సరేలే అనగానే అప్పుడు కాంచన అడిగిద్ది ఏమనిద్దంటే నేను అంటే అక్క కూడా పడుకోని ఉంది నేను ఇంకా నిద్ర పట్టగా గమ్మున ఉండేదలికి ఇంకా గమ్మున ఉండేదలికి మీ మాట అమ్మ అని గట్టిగా పడేదలికి వచ్చాను అని అయితే కాంచన అయితే అనేది కానీ ఈ గ్యాప్ లో పారిజాతం ఫోన్ చేసిన విషయం చెప్పలేదు అంటే పారిజాతం బొట్లో ఖచ్చితంగా కాంచన అయితే పడిపోయింది కాబట్టి కాంచన అయితే శౌర్యని అయితే ఇంకా దూరం చేయడానికి అయితే ట్రై చేస్తా ఉండింది ఇంకప్పుడైతే బాగా సరే అని ఇంకా కాంచన అయితే వెళ్ళిపోయింది ఇంకప్పుడైతే కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు దీప ఏం చేయమంటూ చెప్పాను కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు లేదా బాగా తగ్గిపోయింది ఏం నొప్పి దేనికి తిరిగిపోతే బాగా తెలుసు కదా శౌర్య కాలు దగ్గర నొప్పి పడుతుంది దాన్ని గుండెల మీద కాసేపు హాయిగా పడుకుంటే తగ్గిపోయింది అనగానే ఇంకా వాల్చి గమ్మున పడుకుంటారు ఇంకప్పుడైతే సాంగ్ అయితే ఒకటేస్తారు ఇంకప్పుడైతే కాంచన ఇంకా దీప అయితే గమ్మున ఉంటా ఉంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు నా తప్పే దీప ఇంకా శౌర్య అన్నట్టు పడుకోబెట్టిన పోయేది కాలేజ్ అలవాటు ఉన్నా కానీ తెలిసి కూడా ఇదే పని పడుకోబెట్టే మర్చిపోయి ఏం కాదులే బావ అని అయితే దీప అయితే అనేది ఇంకప్పుడైతే వాళ్ళిద్దరికి క్లోజ్ అప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది ఎక్స్ప్లెనేషన్ మీరు వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్రెస్ సరిపోతుంది అలాగే లైక్ బటన్ ప్రెస్ చేయండి చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళు కనుక నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే షేర్ బటన్ కూడా క్లిక్ చేయండి